రెండవ సాముయేలు 6వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోముతోనూ అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించునుగా. అందరం అయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి కృపన్నయ్య గారి సతీమణి మరియమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. వాక్యము నిమిత్తమై ప్రార్థన. స్తుతులు స్తోత్రం నా తండ్రి. అవును నా తండ్రి, గత పగలంతా కాచి కాపాడి నా తండ్రి మా పని పాటలను తోడుగా ఉండి బలము శక్తిని ఆరోగ్యం దయచేసి నా తండ్రి ఈ రీతిగా నీ సన్నిధానంలో చేరి నిన్ను స్తుతించి మహిమపరిచే భాగ్యం దయచేసిన విధానాన్ని బట్టి నీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రం నా తండ్రి. పోయిన మంగళవారం మొదలుకొని మంగళవారం వరకు కాచి కాపాడి నీ రెక్కల కింద భద్రపరుచుకున్నందుకు నీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రం నా తండ్రి. అవును నా తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా స్తుతించి మహిమపరిచాము నా తండ్రి. నీ అమ్మగారు ఇప్పుడు వాక్యంలోకి వెళ్తుండగా ఆమె నోటి బోరని మీరు మాట్లాడండి నా తండ్రి. ఏ వాక్యం చెప్తుందో నా తండ్రి నీ బిడ్డ నీసులో సాటను మరపరుచుకొని ఇక్కడ చేరువచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి నా తండ్రి. వాక్యంతో నా తండ్రి మాకు కావాల్సిన వాక్యాన్ని అందించే భాగ్యంను ధన్యతను కృపను మాకు అందరూ అవసరం నా తండ్రి. చేరువచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించండి. అవునా తండ్రి, ప్రభు చెప్పిన వాక్యం విని విడిపించుకు వారు కాకుండా నా తండ్రి ఒక చెవిని విని ఒక చెవిని విడిచిపెట్టి వారు కాకుండా నా తండ్రి హృదయంలో నెమరు వేసుకునే భాగ్యమును మాకు అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. యేసయ్య ఇక్కడ చేరువచ్చిన ప్రతి బిడ్డకు నా తండ్రి వినగల చెవు గ్రహించే మనసు నా తండ్రి దయచేయమని వేడుకుంటున్నాం నా తండ్రి. ఆనంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా నా పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క స్త్రీల ఆరాధన కార్యక్రమంకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క అంశం వచ్చేసి ఇంటిలో ఏమి ఉండాలి, మన ఇంటిలో ఏమి ఉండాలో కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యము ద్వారా మన జీవితాలను సరిచేసుకుంటూ ఒకవేళ మన ఇంటిలో ఇవి ఉన్నాయో లేవో ఒకసారి మన జీవితాన్ని సరిచేసుకునే వారిగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా మన గృహములను కూడా మన ఇంటిని కూడా మనము సరిచేసుకునే వారంగా ఉండాలి. అందుకోసమే చదువుబడిన లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ ఎవరు కనపస్తూ ఉన్నాడు? గిత్తీయుడగు ఓబేదెదోము కనపస్తూ ఉన్నాడు. తన ఇంటిలో ఏమి ఉన్నది? దేవుని యొక్క మందసము ఉంది. మందసము అనగా దేవుని సన్నిధి. దేవుని సన్నిధి తన ఇంటిలో ఉన్నది. ఆ దేవుని సన్నిధి ఓబేదెదోము ఇంటిలో ఎన్ని నెలలు ఉన్నదండి? 3 నెలలు ఉన్నది. ఆ 3 నెలలు ఓబేదెదోము ఇంటిలో దేవుని మందసము ఉండగా ఆ యొక్క ఓబేదెదోము కుటుంబాన్ని తనకు కలిగిన సొత్తంతటిని కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడండి. మరి మనము కూడా ఆశీర్వదింపబడాలి అని ఆశ కలిగి ఉన్నాం. కానీ దేవుని సన్నిధి మన ఇంటిలోను మన గృహములోను లేదండి. ఉందా? ఎంతమంది దేవుని మందసాన్ని కలిగి ఉన్నారు? ఎంతమంది దేవుని సన్నిధానాన్ని కలిగి ఉన్నారు? ఎంతమంది దేవుని మన ఇంటిలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాం? ఒక్కసారి మనల్ని మనమే ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. ఒకవేళ ఇంతవరకు దేవుని మందసము కలిగి మనము జీవించకపోతే ఇక నుంచి అయినా ఈ దినము నుంచి అయినా దేవుని మందసమును కలిగి జీవించే వారిగా ఉండాలి. అందుకోసమే చదువుకున్న లేఖనాన్ని మరొకసారి చదువుకుందామండి. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. చదవమ్మ 12వ వచనం. దేవుని మందసము ఉండట వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానంతటిని ఆశీర్వదించుచూ ఉన్నాడని
సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసము ఒబేదేదేము ఇంటిలో నుండి దావీదు పురముకు ఉత్సవముతో తీసుకొని వచ్చెను. చాలండి. ఒబేదేదేము ఇంతగా ఆశీర్వదింపబడుతున్నాడు, ఇంతగా దీవింపబడుతున్నాడని ఆ సంగతి దావీదు విని ఏం చేశాడంట? ఆ దేవుని మందసాన్ని ఎత్తుకుని దావీదు పురమునకు తీసుకొని వెళ్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నామండి. నిజంగా మన గృహాలలో, మన ఇంటిలో, మన కుటుంబాలలో ఏమి ఉండాలి అంటే దేవుని మందసాన్ని కలిగి ఉండాలి. అంత మాత్రమే కాకుండా దేవునితో సహవాసము చేసే కుటుంబాలుగా మనము ఉండాలండి. అంత మాత్రమే కాకుండా దేవునితో ప్రతి నిత్యము మాట్లాడే వారిగా ఉండాలి. నిజంగా ఉంటూ ఉన్నామా? దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తారు, అవునా కదా? అవునా? ఇంట్లో ప్రార్థన చేస్తున్నారండి? చేస్తున్నారా? నోరులు ఇప్పండి అమ్మా. చేస్తున్నారా లేదా? చూడరు, మనకే అపోహాలు కదా, అపనమ్మకములు. చేస్తున్నామన్నా ఒక బాధ, చేయకుంటున్నామన్నా కూడా ఒక బాధ. నిజంగా ప్రతి స్త్రీ కూడా వేకువ జామునే లేచి ఏం చేయాలి? నువ్వు దేవుని సన్నిధానానికి రాక మునిపే కాళ్ళు మోంగడుకొని ఇంట్లో మోకరించి ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధానంలో ఉండుటకు నేర్చుకుందాం. దేవుని మందసమును నీతో పాటు నీ ఇంటిలోనికి ఆహ్వానించు. అప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు, నీకు కలిగిన సొత్తంతా కూడా ఆశీర్వదింపబడుతుంది అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. నిజంగా మన ఇంటిలో దేవుని సన్నిధానమును కలిగి ఉండాలండి. ఎక్కడైతే 2-3 కూడి నా నామస్మరణ చేయుదురో వారి మధ్యన నేనుంటానంటున్నాడండి. నిజంగా కుటుంబంలో 2-3 లేరండి. భార్య ఉంది, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. మీరు కుటుంబంతో దేవుని సన్నిధానంను గడిపేవారిగా ఉండాలి. అప్పుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీకు కలిగిన సొత్తంతటిని కూడా దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. నిజంగా ఒబేదేదేమును ఆశీర్వదించిన దేవుడు, ఒబేదేదేము కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడు మనలను ఆశీర్వదించడా? ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. కనుక నా ఇంటిలో, మన కుటుంబాలలో, మన గృహాల్లో దేవుని సన్నిధానమును కలిగి దేవుని సన్నిధిని కలిగి జీవించే వారముగా ఉండాలి అని ప్రభు నామమున తెలియచేస్తూ ఉంటున్నాను. అంత మాత్రమే కాకుండా సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లును ఊడబెరుకును. చాలమ్మా. మన ఇల్లు ఎలా ఉండాలి అంటే జ్ఞానము గల ఇల్లుగా ఉండాలంట. స్త్రీలకు మాత్రమే నేను తెలియచేస్తున్నానండి. స్త్రీ కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటుందండి? ఏమనుకోద్దండి, మన జీవితాలను సరి చేసుకుందాం. రాకడ అతి సమీపంగా ఉంది. మనమందరము కూడా పరలోక పట్టణం వెళ్ళాలని ఆశ ఉంది. ఆశకు తగిన జీవితాన్ని కలిగి జీవించాలంటే జ్ఞానము కలిగి జీవించే వారంగా ఉండాలి. నిజంగా మనలో జ్ఞానం ఉందా అండి? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. అందుకోసమే జ్ఞాని అయిన సొలొమోను గారు చాలా చక్కగా తెలియచేస్తున్నాడు. ఈ రాత్రికాల వేళలో దేవుడు నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను నన్ను కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు ఏం చేస్తుందంట? తన చేతులతో తన ఇల్లును ఊడబెరుక్కుంటుందంట. కోపం వచ్చినప్పుడు ఆ క్షణిక ఆవేశం వలన ఇంకేం చేస్తారండి? తెగదెంపులు వేసుకుంటారండి. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం.
జీవితము చాలా విలువైనదండి, కుటుంబము కూడా చాలా విలువైనదండి. జ్ఞానముతో మన కుటుంబాలను మనము కట్టుకునే స్త్రీలముగా ఉండాలి. అందుకోసమే మన ఇంటిలో ఏమి ఉండాలంటే జ్ఞానము కలిగినటువంటి స్త్రీలు ఉండాలండి. జ్ఞానము లేని స్త్రీలు ఏం చేస్తారంటే చీటికి మాటికి ఏం చేస్తారండి? అక్క చాలా చక్కగా చెప్పింది. కోపం పడరు కానీ ఏం చేస్తారండి? చీటికి మాటికి గొడవలు పడుతూ ఉంటారు. ఎట్లాంటి గొడవలా? అది చెయ్యలా, ఇది చెయ్యలా, ఆమెను ఎక్కువ ప్రేమిస్తుంది, ఈమెను తక్కువ ప్రేమిస్తుంది. అది కాదండి, జ్ఞానము అన్నిటికంటే కూడా శ్రేష్టమైనది. జ్ఞానము అన్నిటినీ కూడా సహిస్తూ ఉంది. అందుకోసమే జ్ఞానము కలిగినటువంటి స్త్రీలంగా ఉండాలి. జ్ఞానముతో మన కుటుంబాలను, మన ఇంటిని మనము కట్టుకునే వారముగా ఉండాలి. నిజంగా జ్ఞానము లేకపోతే కుటుంబాన్ని కట్టుకోలేమండి. జ్ఞానము లేకపోతే ఎవరు చెప్పిన మాటనైనా వింటామా వినమా? ఖచ్చితంగా వింటారండి. ఇప్పుడు ఆ అమ్మ వచ్చి అమ్మకి చెప్పింది అనుకో, మీ అత్త ఇట్టనంటనే అనింది అనుకో, ఏం చేస్తుంది? 3 రాళ్ళుగా ప్రవర్తిస్తుంది. ప్రవర్తిస్తారా? లేదా నీ కోడలు ఇట్టంట అంటే ఏం చేస్తారు? ఆమె మీద చిందులు వేస్తుందండి. నిజంగా జ్ఞాపకం చేసుకున్నాం. మన జీవితాన్ని ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుడు నీకు చక్కటి కుటుంబ బాధ్యతనిచ్చాడు. ఆ కుటుంబాన్ని కట్టుకోవాలంటే జ్ఞానము ఎంతో అవసరం అండి. ఆ జ్ఞానము లోకంలో దొరకదు, లోకంలో ఉన్న మనుషుల యొద్ద దొరకదు, కొట్లల్లో దొరకదు, ఏ యూనివర్సిటీలలో దొరకదు, ఏ కాలేజీలలో కూడా దొరకదండి. జ్ఞానము ఎక్కడ దొరుకుతూ ఉంది అంటే యెహోవా యొద్ద మాత్రమే జ్ఞానము దొరుకుతూ ఉందండి. అందుకోసమే ఆయన యొద్ద మనము నివసించే వారంగా ఉండాలి. ఆయన సన్నిధానాన్ని మన కుటుంబంలో కలిగి జీవించే వారిగా ఉండాలి. నిజంగా ఆయన యొద్ద మనము లేకపోతే మన కుటుంబాలను మనము కట్టుకోలేమండి. కట్టుకుంటామా? నీ భర్త ఇట్టనంటనే కదా. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా, చెప్పుడు మాటలను ఎప్పుడు కూడా వినొద్దండి. చెప్పుడు మాటల వలన జీవితాలను నాశనం చేసుకుంటారు. చెప్పుడు మాటల వలన ప్రేమను తెంచేసుకునే వారిగా, చెప్పుడు మాటల వలన కుటుంబ బాంధవ్యాన్ని తెంచేసుకునే వారిగా ఉంటారండి. నిజంగా ఆ మనుషులు శాశ్వతము కాదండి. నీ కుటుంబము నీకు ఎప్పుడూ కూడా ఉంటుందండి. నీతో కష్టాల్లో ఉంటుంది, నష్టాల్లో ఉంటుంది, ఇబ్బందుల్లో ఉంటుంది, అనారోగ్యంలో ఉంటుంది. ఎవరో చెప్పిన మాటలకు నీ కుటుంబంలో ఉన్న బాంధవ్యాన్ని తెంచి వేసుకో. అందుకోసమే మన కుటుంబాల్లో ఏమి ఉండాలంటే దేవుణ్ణి అడగాలండి. ప్రతి స్త్రీ కూడా, ప్రభువా నాకు జ్ఞానం ఏమో ప్రభువా, నా కుటుంబంలో నేను జ్ఞానం కలిగి జీవించుటకు నాకు నేర్పు ప్రభువా అని దేవుణ్ణి అడగాలండి. అడుగుతూ ఉన్నావా? ఎంతమంది జ్ఞానాన్ని అడిగారండి? ధనాన్ని అడుగుతారు, అందరికంటే ఉన్నతంగా ఉండాలి ఒక గృహాన్ని ప్రభువా అని అడుగుతారు, అందరికంటే నేను మంచి చీర కట్టాలి చక్కగా కదా అడుగుతారా? అడగరా? ఇవి ఖచ్చితంగా. అందరికంటే నేను నగలు బాగా వేసుకోవాలని అడిగే వాళ్ళు లేరా? లేరా? అందరికంటే సొత్తు బాగుండాలి, ఆమెకైనా ఉండేది నాకు ఉండకూడదు అనేవాళ్ళు లేరా? ఉన్నారమ్మా. ఎట్లా అంటారా? నేను చూస్తూనే ఉన్నాను. ఆమె ఈ సొత్తు కొనిందనుకో, అప్పు చేసైనా కొన్ని సంఘాల్లో, నేను ఎందుకంటే కొన్ని సంఘాల్లో చేసి వచ్చానండి, ఆమె అది కొనిందని ఈమె అప్పు చేసి కుటుంబంలో కొనిందంట. ఎంత అవివేకమో ఒకసారి చూడండి. మంచం ఉన్న కాడికే కాళ్ళు చెప్పకాలి కానీ మంచం దాటిపోయాయనుకో నీకు నొప్పులు, మంచానికి కాదండి. నిజంగా జ్ఞాపకం చేసుకుందాం. మన స్థితి ఏంటో మనము జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగుదాం. ఎవరో ఏదో చేశారు, ఎవరో ఏదో కొన్నారు అనేది కాదండి. మొట్టమొదటిగా జ్ఞానం కలిగి మన కుటుంబాన్ని కట్టుకుందాం. 3 రాళ్ళ వలె వారు ఇది చేశారు, వీరిది చేశారని నడుచుకోవద్దండి. జ్ఞానము కలిగి కుటుంబాన్ని కట్టుకోవాలి. జ్ఞానవంతురాలే తన ఇల్లును కట్టును. 3 రాళ్ళు కట్టలేదండి, అప్పులు చేస్తుంది. వారు ఇది కొన్నారు, ఇది కొన్నారని కుటుంబాన్నే నాశనం చేసేస్తుందండి. 3 రాళ్ళ వలె మీ కుటుంబాలను పెరికి వేసుకోకండి, నాశనము చేసుకోకండి. ఉన్నదానితో సర్దుకుపోయి జ్ఞానముతో కుటుంబాలను
కట్టుకొని, జ్ఞానముతో ఇంటిని కట్టుకోవాలి, జ్ఞానముతో మన ఇల్లును నిర్మించుకునే వారంగా ఉండాలి. ఎక్కడ? క్రీస్తు అనే బండ మీద కట్టుకోవాలి. ఆయనలో ఉన్నప్పుడు నీకు సర్వ సమృద్ధి దొరుకుతుంది. ఆయనలో ఉన్నప్పుడు నువ్వు అందరికంటే హెచ్చుగానే ఉంటావు. ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా దేవునితో నువ్వు ఉన్నావు గనక, దేవుడు నీతో ఉన్నాడు గనక నువ్వు అందరికన్నా ఉన్నతంగానే ఉంటావండి. నిజంగా ఎన్ని పందె ముక్కులో బంగారు కమ్మి పెడితే ఏమైనా విలువ ఉంటుందండి? 3 రాళ్ళ జీవితంలో ఎన్ని నగలు వేసుకున్నా విలువ ఉండదండి. నిజంగా జ్ఞాపకం చేసుకో, 3 రాళ్ళ వలె మనం జీవించకూడదండి. జ్ఞానము కలిగి మన కుటుంబం, అందుకోసమే మన కుటుంబంలో జ్ఞానము అనేది చాలా అవసరం కనుక ప్రతి స్త్రీ కూడా కుటుంబంలో జ్ఞానము కొరకు ప్రార్థించే వారంగా ఉండాలి. మరి ప్రార్థిస్తున్నారా? ఒకవేళ ఇంతకాలము ప్రార్థించకపోతే ఎక్కడి నుంచి అయినా, ఈ దినము నుంచి అయినా, ప్రభువా నా గృహములో జ్ఞానము నిమ్ము ప్రభువా, నాకు జ్ఞానము నిమ్ము ప్రభువా, నా కుటుంబాన్ని కట్టుకోటకు, నా కుటుంబాన్ని నీ సన్నిధానంలో నిలబెట్టుకోటకు నాకు జ్ఞానము నిమ్ము ప్రభువా అని దేవుణ్ణి అడగాలండి. అడుగుదామా? మూడోదిగా జ్ఞాపకం చేసుకుందాం. మన కుటుంబంలో ఏమి ఉండాలి అంటే లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుంచి జ్ఞాపకం చేసుకుందామండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుంచి. అంతటా వారు ప్రయాణమైపోవచ్చు ఉండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించి మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచు ఉండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరిని నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారండి? అక్కా చెల్లెళ్ళు కనిపిస్తున్నారండి. మన కుటుంబాల్లో అక్క చెల్లెళ్ళు లేరా? ఉన్నాను. మరి తల్లిదండ్రుల కుటుంబాలకు పోద్దండి, అత్తళ్ళ కుటుంబంలో చూసుకుందాం. అక్క చెల్లెళ్ళు లేరా? యారాన్లు అంటారు కదా, లేరా? ఉన్నారు కదా. నిజంగా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మన జీవితాన్ని. ఆమె ఎక్కువ పని చేయడం లేదు, ఈమె తక్కువ పని చేస్తుంది. ఆమె పనికి పోతుంది, నేను ఆమెనేమో పనికి పోవడం లేదు, నేను పనికి పోతున్నా, నీకేమీ బాధ అంటారు కదా. అన్ని పనులు నాకేనా? ఎన్ని ఉన్నా కూడా దేవుని సన్నిధానాన్ని మరవకూడదంట, దేవునితో సహవాసం మరవకూడదంట, ఆయన బోధన వినడం మరవకూడదంట. కానీ మనం ఏం చేస్తున్నాం? పనుల భారం వలన దేవునితో సహవాసాన్ని కోల్పోతున్నాం, పనుల భారం వలన దేవుని వాక్యాన్ని కోల్పోతున్నాం, పనుల భారం వలన ఆయన సన్నిధానానికి రావడం కూడా కోల్పోతున్నాం, పనుల భారం వలన దైవాశీర్వాదాలను కోల్పోతూ ఉంటున్నాం. నిజంగా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మార్తా మరియలు ఏం చేస్తున్నారంటే, మార్తాను ఒక స్త్రీ మాత్రమే ఇంటిలోనికి ఆహ్వానించిన తర్వాత ఆమెకు మరియా అను సహోదరి ఉంది. ఈ మార్త ఏం చేసిందంట? మన లెక్క విస్తారమైన పనులు పెట్టుకుందంట. ప్రభువునైతే ఇంటికి ఆహ్వానించింది, కానీ పనుల భారం వల్ల, ఆయన చెప్పే బోధన వినలేక ఆ పనుల భారం వల్ల ముందుకు పోతుంది. నిజంగా మనం కూడా దేవుని సన్నిధానానికి వచ్చాము, కానీ బోధన వినేవాళ్ళు కొంతమందే అండి, అవునా? కానీ ఇక్కడ మరియా ఏం చేస్తుంది? ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. ఏంటి? ఆయనతో సహవాసము చేయడము ఏర్పరచుకుంది. అంత మాత్రమే కాకుండా అందులో మర్మంను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన మాటలను వినడానికి ఇష్టపడింది. ఆయన సన్నిధానంను కలిగి జీవిస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నామండి. నిజంగా ఈ దినాన నువ్వు దేవుని బోధన వింటూ ఉన్నావా?
నీ వలన నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుందా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామండి. అంటూ ఉంది, ప్రభువా ఆమె ఒంటరిగా కూర్చొని నీ మాటలు వింటుందే, నేను ఒంటరిగా పని చేస్తున్నానే, నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని చెప్పొచ్చు కదా అంటుంది. మనం కూడా అంటాం కదా, నీ దగ్గర కూర్చొని మాటలు పెట్టింది కదా అత్త, నాకు పని చేయమని చెప్పొచ్చు కదా అంటారా? అనరా? నవ్వద్దండి. ఒక్కసారి సహనము అన్నిటినీ కూడా భరిస్తుందంట. ఓర్పు, ప్రేమ, నిరీక్షణ, వీటిలో శ్రేష్టమైనది ఏంటి? ప్రేమ మాత్రమే. ప్రేమ ఉన్నప్పుడే సహనం వస్తుంది, ఆ సహనం ఉన్నప్పుడే ఓర్పు వస్తుంది, ఓర్పు ఉన్నప్పుడే నిరీక్షణతో మనము ముందుకు సాగుతామండి. ఇవేవి ప్రేమ అనేదే లేకపోతే జీవితాన్ని కట్టుకోలేము కూడా అండి. నిజంగా జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితాలను ఆత్మ పరిశీలన చేసుకుందాం. అందుకోసమే మన ఇంటిలో ఏమి ఉండాలి అంటే దేవునితో సహవాసము కలిగి జీవించేవారిగా ఉండాలి. మొట్టమొదటిగా ఒబేదెదోము ఇంటిలో దేవుని సన్నిధానం ఉంది. దేవుని సన్నిధానం ఉండటం వల్ల అతన్ని ఆశీర్వదిస్తాడు, అతని కుటుంబాన్ని అంతటిని ఆశీర్వదించాడు, అతనికి కలిగినటువంటి సొత్తంతటిని కూడా ఆశీర్వదించాడు. రెండోదిగా మన ఇంటిలో ఏముండాలంట? జ్ఞానం ఉండాలంట. 3 రాళ్ళుగా మనం ఉండకూడదంట. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును. జ్ఞానము కలిగిన స్త్రీ కుటుంబాల్లో ఉండాలండి. జ్ఞానం లేకూడదు. జ్ఞానము లేకుండా 3 రాళ్ళుగా ఉన్నావనుకో, ప్రభునామమునకు అవమానము తెచ్చే స్త్రీగా ఉంటాం. అందుకోసమే ప్రియ దేవుని బిడలారా, జ్ఞానము కలిగి మన కుటుంబాలను మనము కట్టుకునే వారంగా ఉండాలి అని ప్రభునామంన తెలియచేస్తూ ఉంటున్నాను. నిజంగా జ్ఞానము లేని స్త్రీ అక్కడ ఇక్కడ తిరుగుతుంది, చెప్పుడు మాటలను వింటూ ఉంది, వారితో వీరితో ముచ్చటిస్తుంది. జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుందంట? కుటుంబాన్ని చక్కగా దిద్దుకుంటుందంట. మరి నువ్వు ఈ దినాన్ని ఎలా ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ ఇంతకాలము నువ్వు 3 రాళ్ళ వలె జీవించావేమో, ఆ జీవితాన్ని తీసివేసుకొని జ్ఞానం కలిగి మన కుటుంబాలను కట్టుకుందాం. మూడోదిగా దేవునితో సహవాసము కలిగి ఉండాలి. ఆయన బోధన వినుటకు ఇష్టపడే వారంగా ఉండాలి. ఉత్తమమైన దానిని మన జీవితంలో ఏర్పరచుకోవాలి. అంటే మొట్టమొదటిగా మన ఇంటిలో ఏమి ఉండాలంటే దేవునితో సహవాసము కలిగి జీవించే ఇల్లుగా ఉండాలండి. మరి దేవునితో సహవాసం ఉందా? యెహోషువ కుటుంబము ఎవరు ఏ దేవతలను నది అద్దరి దేవతలను సేవించినా పర్వాలేదు, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను ఎవరంటున్నారు? చక్కటి తీర్మానం తీసుకున్నారు యెహోషువ గారు. మరి నీ కుటుంబము దేవునితో సహవాసం చేసేవారిగా ఉందా? దేవుణ్ణి స్తుతించేదిగా ఉందా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వారు పోవడం లేదులే, నేను ఎందుకు వాళ్ళని అన్నట్టు ఉన్నావా? ఒక్కసారి మన జీవితాలను మనము ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే చివరిగా మన కుటుంబంలో, మన గృహములో ఏమి ఉండాలి అంటే పరిశుద్ధులకు ఆతిథ్యం ఇచ్చే గృహముగా ఉండాలంట. పరిశుద్ధులకు ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా ఉండాలంట. ఎక్కడ ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం, ముగించేస్తానులేండి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8 నుంచి 14. 2వ రాజుల గ్రంథము. ఒక దినమందు ఎలీషా సునేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసెను. కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయిచూ వచ్చెను. కాగా ఆమె అతని పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చిపోవచ్చున్న భక్తిగల దైవజనుడిని నేనెరుగుదును, కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చని చెప్పెను. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఎవరు కనిపిస్తారండి? సునేమియురాలు. ఎవరికి ఆతిథ్యం ఇస్తుంది? ఎలీషకు. ఎలీషా ఎవరు? దైవజనుడు. నిజంగా పరిశుద్ధులకు ఆతిథ్యము
చేసే కుటుంబముగా ఉంది. ఎవరి కుటుంబం అండి? ఈ యొక్క లేఖనాన్ని ఎన్నోసార్లు మనం వింటాం, అనేక రీతిలుగా మనం చెప్పుకోవచ్చు కదా. కానీ మన గృహాలు పరిశుద్ధులకు ఆతిథ్యం ఇస్తుందా? దైవజనులకు ఆతిథ్యం ఇస్తుందా? వాళ్ళకు పెడితే నాకు తక్కువైపోతుందేమో అన్నట్లు మనం ఉంటామండి. అవునా? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం, మనది నిజంగా అంటే 3 రాళ్ళ వల్ల మనం ఆలోచిస్తామండి. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోకుండా మన మూఢత్వమే మనల్ని ఏం చేస్తుందంట? ఆడికి అణిచివేసేదిగా ఉంది. ఇక్కడ ఏం చేస్తుందంటే, ఎలీషా అనే దైవజనునికి ఈ యొక్క సునేమి పట్టణం ఉంది. ఆమె పేరు రాయబడలేదు, కానీ ఆ పట్టణముతో ఆమెను పోల్చినట్లు మనం చూస్తాం. సునేమిరాలు అయినటువంటి ఒక ఘనురాలైన స్త్రీ ఆ పట్టణంలో ఉంది. ఆమె యొద్దకు దైవజనుడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా కూడా వస్తున్నాడు. ఆమె అనుకుందంట, తన భర్తను చూసి, అతడు మన యొద్దకు వచ్చిపోవచ్చున్నటువంటి దైవజనుడు నేను ఎరుగుదును, భక్తిగల దైవజనుడని ఆమె ఎరుగుతూ ఉంది. మరి నువ్వు భక్తిగల దైవజనులను ఎరుగుతూ ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నేను ఎరుగుదును, కావున అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి, అనగా మిద్దె మీద ఒక చిన్న గది కట్టించి, అతడు మన యొద్దకు వచ్చిపోయినప్పుడల్లా కూడా అందులో బస చేస్తాడు. అతని కొరకు మంచము, పీట, దీపస్తంభము, బల్ల ఉంచుదుమని అతనితో చెప్పినప్పుడు ఆయన ఒప్పుకున్నట్లు కూడా మనం చూస్తున్నాం. అయితే ఆమెకి ఏది కొదవగా ఉందండి? సంతానము లేదండి. అడిగారు ఏం కావాలన్నప్పుడు అక్కడ ఆమె ఒకసారి 18వ వచనం కానుంచి చదువుకుందామండి. అతడు నీవింత శ్రద్ధాభక్తులు మాయందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలనని రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచు ఉన్నావా అని అడగమని గేహాజీకి ఆజ్ఞ ఇయ్యగా గేహాజీని పంపించాడు. ఆమెకి ఏమి కొదవగా ఉందో అది అడుగు, దాన్ని తీరుద్దామని అడిగితే ఆమె ఏమి సెలవిస్తుందో అక్కడ చదువుదామండి. వాడు ఆ ప్రకారము ఆమె తనను, అందుకు ఆమె నేను నా స్వజనులతో కాపురం ఉన్నాను అనెను. ఎలీషా ఆమెను నేనేమి చేయగోరుచుందని వాడిని అడగగా గేహాజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పెను. ఆమెకు కుమారుడు లేడు, అతని పెనిమిటి ముసలివాడని గేహాజీ ఎలీషాతో చెబుతూ ఉన్నట్లు చూస్తూ ఉంటున్నాం. అయితే అక్కడ 17వ వచనంలో పిమ్మట ఆ స్త్రీ గర్భవతి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమార్ని కలెను. నువ్వు వచ్చేసరికి చక్కటి కుమార్ని కంటావని, అంటే ఆ దైవజనులకు ఆతిథ్యం ఇచ్చుట ద్వారా, దైవజనులను ఇంట్లో చేర్చుకుంటున్న ద్వారా ఆమెకు ఉన్నటువంటి కొరతను ప్రభుల వారు తీర్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కేవలం ఇక్కడ ప్రార్థన మాత్రమే చేసి ఉంటాడు, కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆమెకు గర్భాన్ని అనుగ్రహించాడు. అయితే ముసలితనములో కూడా చక్కటి కుమార్ని ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. మనలో ఉన్నటువంటి కొరత ఏదైతే ఉందో, మనకు అవసరత ఏదైతే ఉందో, మనకు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, మనకు బాధ ఏదైతే ఉన్నదో అది అల్లా తొలగిపోవడానికి మనం ఏం చేయాలంట? పరిశుద్ధులకు ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలంట. ఎక్కడ? మన గృహాలలో. మరి ఇస్తూ ఉన్నావా అండి? ఒకవేళ అలాంటి స్వభావము, అలాంటి లక్షణము మనకు లేకపోతే ఈ దినము నుంచి అయినా, ఈ సమయము నుంచి అయినా ఆ లక్షణాన్ని మనము కలిగి జీవించే వారిగా ఉండాలంట. భక్తి గల దైవజనులను మనము గుర్తిరిగి జీవించే వారంగా ఉండాలి అని ప్రభు నామమున తెలియచేస్తూ ఉంటున్నాను. అందుకోసమే మనం ఈ దినాన మన ఇల్లు అనే ధ్యానాంశం మీద మనం ధ్యానించుకున్నాం. మొట్టమొదటిగా మన ఇంటిలో ఏముండాలండి? ఇక్కడున్న అమ్మ వాళ్ళు నోరు లేపుతారండి, మీరు వద్దమ్మ. ముగించేస్తాను, ఎందుకంటే పోయినసారి కూడా 9 అయింది. చెప్పండి అమ్మా, మీ మోకాళ్ళ నొప్పులల్లా దేవుడు తీసేస్తాడు. నోరులు ఇప్పండి అమ్మా. నేను అర్ధగంట సేపు మొత్తుకున్నందుకన్నా మీరు ఒక్క 10 నిమిషాలు మొత్తుకోండి చాలు. అర్థమైతలేదా మీకు? అర్థమవుతుందా?
మరి ఎందుకు చెప్పుకున్నారు? సరే, ఇక్కడున్న అమ్మలు ఇంకా నిదానంగా చెప్తా. ఒకవేళ మీరు 2 పాయింట్లు చెప్పండి అమ్మా, మనకు 5 నిమిషాల్లో చేయాలంటే 5 నిమిషాల్లోనే ముగించడానికి ప్రయత్నిస్తాను, సరేనా? ఏం చెప్పానో చెప్పండి. మన ఇంటిలో ఏముండాలక్క? ఏముండాలి నయోమమ్మ? ఏముండాలి? దేవుని మందసం ఉండాలా? ఉందా? ఒకవేళ ఎంతకాలం లేకపోతే ఇక్కడి నుంచి అయినా దేవుని మందసాన్ని, దేవుని సన్నిధిని మన ఇంట్లో కలిగి జీవించేవారిగా ఉండాలి. ఆ మందసము ఉండటం వల్ల ఎవరు ఆశీర్వదింపబడ్డాడు? ఓబేదేదేమో అతని ఇంటి వారందరినూ, అతని సొత్తంతా కూడా నువ్వును నీ ఇంటి వారును నీ సొత్తంతా కూడా ఆశీర్వదింపబడాలంటే మన ఇంటిలో ఏముండాలంట? దేవుని మందసము, దేవుని సన్నిధి ఉండాలంట. రెండోది, ఈ సెంటర్ అమ్మ వాళ్ళు చెప్తారు, అనసూయమ్మక్క. ఆ లైన్ వాళ్ళు ఆమె ఒక్కతే కాదండి, ఆమె పేరు తెలుసని ఆమె పేరు అన్నాను. ఆ లైన్లో ఉన్న వాళ్ళందరూ పవిత్ర ఏముండాలంట? మన ఇంట్లో జ్ఞానము కలిగినటువంటి స్త్రీలముగా ఉండాలంట. అవునా? ఎలా ఉన్నావు ఇది నాన్న? నువ్వు జ్ఞానం గల స్త్రీలుగా ఉన్నావా? మూఢురాలిగా ఉన్నావా? ఒక్కసారి నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకో. ఇక్కడున్న అమ్మ వాళ్ళు ఎస్తేర్ లైన్ నుంచి శాంతమ్మ లైన్ వాళ్ళు. మూడోది ఏముండాలంట మన ఇంట్లో? ఎవరు కలిగి జీవించారు దేవునితో సహవాసం? ఉన్నావా? లేమా? లేకపోతే ఇక నుంచి అయినా, ఈ దినము నుంచి అయినా, ఈ సమయం నుంచి అయినా శ్రేష్టమైన దానిని, ఉత్తమమైన దానిని మనము కలిగి జీవించే స్త్రీలముగా ఉండాలంట. ముసలమ్మ ముచ్చట్లు కాదండి. ఆ యక్క మాట్లాడలేదే, ఈ యక్క మాట్లాడలేదే, ఆమె మాట్లాడలేదే, అబ్బా నాకు పోదు, అది కాదండి. దేవునితో సహవాసం కలిగి ఉందాం, ఉత్తమమైన దాన్ని కలిగి జీవిద్దాం, ఆయన బోధన వినుటకు ఇష్టపడుదాం. నాలుగోది, ఈ అమ్మ కాని ఏం కలిగి ఉండాలంట? ఇంకా ముగించేశాను కదా. దైవజనులకు ఆతిథ్యం ఇచ్చే గృహముగా ఉండాలి, ఇల్లుగా ఉండాలి. ఉందా? ఒక్క దినమైన దైవజనులను ప్రేమించామా? ప్రేమించామండి, ప్రేమించాం. నిజంగా అంటే మన ప్రేమ చాలా గొప్పదండి. నేనైతే అందులో చాలా చక్కగా చెప్పుకుంటానండి. మంచిగా ప్రేమిస్తారండి. ఆతిథ్యం ఇస్తున్నామా? ఏలేదా? సరే, ఇవ్వకున్నా తినేటప్పుడు ఒక పిడికిలి బియ్యమన్న సేవకులకు తీసి పెడుతున్నారా? ఎక్కడ ఇస్తున్నారండి? తినే దాంట్లో ఇవ్వరు, కష్టపడిన దాంట్లో ఇవ్వరు. నిజంగా ఎక్కడ ఆతిథ్యం ఇస్తున్నామండి? ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఏం నేర్చుకోవాలంట మనము? ఎవరు చేశారు ఆతిథ్యము? దైవజనులకే. ఎవరు? పేరు. వెరీ గుడ్. ఎవరు చేశారు? ఎవరికి చేసింది? ఎలీషా. ఏం పొందుకుంది? గర్భఫలమును పొందుకుంది, చక్కటి కుమారుని పొందుకుంది. ఆమెకున్న కొరతను ప్రభుల వారు తీర్చినారు. ఎట్లా? పరిశుద్ధులకు ఆతిథ్యము ఇచ్చుట ద్వారా. ఒకవేళ ఇలాంటి సుగుణము మనలో లేదేమో, ఇక నుంచి అయినా, ఈ దినము నుంచి అయినా మనం నేర్చుకున్నాం. చివరిగా మన గృహంలో ఏముండాలంటే రక్షణను గూర్చినటువంటి ఉత్సాహ సునాద గానములు వినబడాలంట. ముగించేస్తానండి. కీర్తనలు 118, 15వ సంకీర్తనం మనం జ్ఞాపకం చేసుకొని ముగించేసుకున్నాం. ఇప్పుడు కూడా 9 అయింది. నీతివంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహసునాదము వినబడును. యెహోవా దక్షిణాస్తము సహస్ర కార్యమును చేయును. మన గృహాల్లో ఏముండాలంటండి? ఉన్నాయా? అమ్మా, లాస్ట్ అమ్మలు స్వార్థమ్మ కానుంచి మాణిక్యమ్మ లైన్ వరకు చెప్పండి అమ్మా. ఈ అమ్మ వాళ్ళు
ఒక్క పదమన్నా నేర్చుకుందామమ్మా. ఎంత సమయం, 1 గంట ఉన్నామా లేదా? ఉన్నామా? ఖచ్చితంగా ఉన్నామండి. 1 గంటలను 1 పదము నేర్చుకొని పోయినా ఆశీర్వాదమేనండి. ఏమనుకోద్దు, మీకోసమేనండి నేను చెప్పేది. మన జీవితాలను మనం సరి చేసుకోవడానికేనండి. మన గృహాల్లో ఏముండాలంట? రక్షణను గూర్చినటువంటి ఉత్సాహ సునాద గానములు వినబడాలంట. ఏమున్నాయో నేను చెప్పుతున్నా. మన గృహాల్లో సెల్లులు ఉన్నాయి ఇప్పుడు, అవునా లేవా? ఏం పెడతారండి? ఏం పెట్టరా? సీరియల్స్ పెడతారా? అవేనా? సీరియల్స్ పెడుతుందంట. అంటే శారీసా లేకపోతే సీరియల్సా? ఆన్లైన్ బుకింగ్. ఓకే. ఏముండాలంట అండి మన ఇంట్లో? ఏమున్నాయి నేను చెప్పదా? టీవీ పెడతారు. అసలు చాలామందికి జ్ఞానం లేదండి. ఆలయము ముందర సినిమా పాటలు పెట్టుకొని బైక్ల మీద ట్రాక్టర్ల మీద పోతుంటారండి. 10 నిమిషాలు, 2 నిమిషాలు పాటలు ఆఫ్ చేసి వెళ్తే ఎంత ఆశీర్వాదం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే తెలిసిన వాళ్ళు చెప్పుకున్నారు, తెలియని వాళ్ళు కూడా అట్నే వెళ్ళిపోతున్నారు. ఆ తప్పు ఎవరిదో తెలుసా? తెలిసిన వాళ్ళదే తప్పండి. ఎందుకంటే చెప్పకుండా మౌనంగా ఉన్నావు గనక. నిజంగా మన ఇంట్లో ఏమున్నాయంటే సినిమా పాటలు ఉన్నాయండి. అవునా? నవ్వుతున్నారు. బా, అది మానుకుందామండి. మన ఇంట్లో ఏమున్నాయో తెలుసా? ఏదన్నా కొత్త సినిమాలో వచ్చింటుంది అనుకో. గతంలో పుష్పలో ఒక డైలాగ్ వచ్చిందంట. ఏమనుకోద్దు, నేను చెప్తున్నా. ఏమొచ్చిందండి ఆ డైలాగు? అబ్బా, ఎంత చక్కగా పోయిన వారం ఏం విన్నామండి? ఇంకా చూడు, ఇంత ఉంది ఆత్మీయంగా, శరీరకంగా అయితే. పోయిన వారము ఎప్పుడో సినిమా గురించి చక్కగా డైలాగ్ని చెప్తున్నావే. ఎంతవరకు ఆత్మీయతలో ఉన్నావో ఒక్కసారి ఆమెనే కాదండి, మనం కూడా అలా అనుకుంటున్నారేమో. అవి మన పిల్లలకు నేర్పిస్తాం, కానీ రక్షణను గూర్చినటువంటి ఉత్సాహ సునాదాలు మన పిల్లలకు రే ఆ పాట వచ్చింది. వాళ్ళ చిన్న పిల్ల కూడా ఏమంటదండి? కొంతమంది పిల్లలను చూస్తుంటాను, అదో నవ్వుతుంది. ఇక్కడ వస్తాడు, వాడేం చేస్తాడో తెలుసా? ఇలాగే పట్టించింటాడు. వాటిలో పెంచకూడదండి, ఆత్మీయంగా బలపరచుటకు నేర్చుకుందాం. అందుకోసమే మన కుటుంబాల్లో ఏమి ఉండాలి అంటే రక్షణను గూర్చినటువంటి ఉత్సాహ సునాద గానములు అనగా దేవుని కీర్తనలు మాత్రమే వినబడాలంట. ఒకవేళ ఇంతవరకు వినబడలేదేమో, ఈ దినము నుంచి అయినా, ఈ సమయము నుంచి అయినా రక్షణను గూర్చినటువంటి ఉత్సాహ సునాద గానములు మన కుటుంబాల్లో వినబడాలని ప్రభునామంన తెలియజేస్తూ దేవుడి చిన్ని వాక్యాన్ని మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. అందరం తల్లు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి అనసూయమ్మక్క గారు, గంగరావు అన్న గారు సతీమణి అనసూయమ్మ గారు ప్రార్థనలో నడిపిస్తారు. అక్క, నువ్వే ప్రార్థన. వాక్యం మాకు వినిపించిన తండ్రి, మా హృదయంలో నీరు కట్టి ఫలించే తండ్రి, సాతాను చేతుకొని వెళ్ళిపోకుండా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి.